Hi students, good morning. Today 4th class 5th lesson remaining part. See here, aha, that means visarg. Okay, ఈ రెండు చుక్కల్ని మనం ఏమంటాము తెలుగులో కూడా విసర్గము అంటాం కదా, అది విసర్గకి మాత్రా సీకో. ఓకే, కా ప్లస్ విసర్గ్ కహ్, అలాగే ఒత్తుక అయితే कह ग ग. ओके, इसी प्रकार च छ ज झ ट ट ड ढ ఈ విధంగా పలకాలి. నెక్స్ట్ రిమైనింగ్ లెటర్స్ కూడా అలాగే. ప్రాతః మార్నింగ్ ఉదయం, అలాగే నమః నమస్కార్, చ 6. ఓకే, నెక్స్ట్ ఇయర్ వర్డ్స్ నమః ఫలత్ దుఃఖ్ మూలత్ శనః ప్రాహ్ స్వత్ అంతత్ పునః అక్షర్ష్ కాక్ అంతఃపుర్. ఓకే, ఈ విధంగా చదవాలన్నా. నెక్స్ట్ ఇయర్ ప్రాతః పునః స్వతః, ఇవి కింద రాయండి మీరు చదువుకుంటూ. నెక్స్ట్ అలాగే ఇక్కడ నమః అంతతః ఫలతః, ఇక్కడ రాయండి. దుఃఖ్ మూలతః అక్షర్ష. ఓకే, ఇక్కడ రాయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, हमने सीखा, वी हैव लर्न्ड. शब्दों में विसर्ग की मात्रा लगाकर दोबारा लिखो. సో సేమ్ ఇక్కడ ఉండేదే కానీ విసర్గం తగిలించి ఈ వర్డ్కి రాయాలి. ప్రతి దానికి దీనికి విసర్గం తగిలించండి, దీనికి విసర్గం, దీనికి విసర్గం తగిలించి ఇక్కడ రాయండి. ఓకే, తగిలించి ఒకటి రాశాడు నమః, ఫలత్కి విసర్గం తగిలిస్తే ఫలత, అలాగే ప్రాతః రాయండి. అలాగే ఇక్కడ ప్రాయ శన దుఃఖ్, దుఃఖ్కి ఆడొస్తుంది, దు పక్కన వస్తుంది విసర్గం. ఓకే, స్వతః చ మూలత కాక పునః అత. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ మాత్రాకు పెహచానో, సింబల్ని కనుక్కొని ఫైండ్ చేసి और उसके సంబంధిత అక్షర్ లిఖో, దానికి సంబంధించిన లెటర్ రాయాలి. ఓకే, ఈ సింబల్ గుడి, ఈ సింబల్ దీర్ఘం ఆ, ఈ సింబల్ గుడి దీర్ఘం ఈ సింబల్ కొమ్ము దీర్ఘం ఊ, ఈ సింబల్ సుడి రు, ఈ సింబల్ విసర్గ్, ఈ సింబల్ ఏత్వం, ఈ సింబల్ దానికి నాన్న అహాకి విసర్గం అంటే, ఈ సింబల్ ఏ, ఈ సింబల్ ఓ, ఈ సింబల్ ఔ, ఈ సింబల్ ఐ, ఈ సింబల్ చంద్రబిందు. ఓకే, ఆ రాసి పైన చందమామ పెట్టండి. నెక్స్ట్ అలాగే ఇది అమ్. ఓకే, నెక్స్ట్ హియర్ ఆహా, అదో ఈ విధంగా నాన్న చంద్రబిందు ఉంటుంది ఆ పైన. అనునాసిక అంటాం, దీన్ని ఏమంటాం మనము అనునాసిక. దో ఈ చందమామని చంద్రబిందు అని కూడా అనొచ్చు. కి మాత్రా సీకో. ఓకే, కా ప్లస్ చందమా, కా పైన చందమామ పెడితే కామ్, కామ్ కాదు కామ్. ఓకే, ముక్కుతో పలకాలన్నమాట. కామ్ గమ్ ధామ్, ఈ విధంగా చామ్ చామ్ యం ఝామ్ టమ్ టామ్, ఆ విధంగా. సో ఇక్కడ చూడండి, పా పైన చందమం పెట్టాడు, పాన్ ముక్కుతో పలకాలి, పాన్ పాంచ్, చా ఉంది కాబట్టి. చాంద్ సామ్ మా, ముక్కుతో పలకాలి కొంచెం లైట్గా. ఆంచ్ ఆన్ ఆస్ హస్నా కాంచ్ కుआ
फंसना, सांच, धुआं, अंगूठी, यहाँ, गांव, गूंजना, वहाँ, पाँव, घाटना, कहाँ, छाँव, బాంట్నా. ఓకే, ఈ విధంగా ఇక్కడ కూడా బా ఇచ్చాడు, చంద్రబిందు ఇచ్చాడు, కలిపితే బా, బాహ్. ఓకే, బా అంటే ఈ చెయ్యి. నెక్స్ట్ సూ ఉంది ప్లస్ చందమామ, ఇక్కడ డా ఉంది, సూ పైన చందమామ పెట్టి ఇక్కడ రాయాలి మీరు. సూండ్ అంటే ఏను. నెక్స్ట్ అలాగే ఓకే, ఏను అంటే అది తొండం. అలాగే అంగూఠీ, అంగూఠీ, అమ్ రాయాలి ఇక్కడ చందమామ పెట్టి. నెక్స్ట్ ఊంట్, ఊ రాసి చందమామ పెట్టాలి. అలాగే ఇక్కడ हमने सीखा, वी हैव लर्न्ड. ఏం రాయ, ప్రత్యేక మాత్రా से बने दो दो शब्द लिखो. ఆ దీర్ఘం, పాట్, నాక్ ఒకటి రాశాడు, రెండు పదాలు మీరు రాయండి దీర్ఘాలతో తయారయ్యేటివి. ఓకే, దీర్ఘాలతో తయారయ్యేటివి రెండు పదాలు మీరు రాయండి. నెక్స్ట్ అలాగే గుడితో తయారయ్యే పదాలు ఒక రెండు రాయండి. అలాగే గుడి దీర్ఘంతో తయారయ్యే పదాలు రెండు రాయండి. అలాగే కొమ్ముతో, కొమ్ము దీర్ఘంతో, సుడితో, ఏత్తంతో, ఐత్తంతో, ఓత్తంతో, ఔత్తంతో, అమ్ము, విసర్గ, చంద్రబిందు లేదా అనునాసిక, వాటితో తయారయ్యే పదాలు రెండు రాయండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇవి ఎగ్జాంపుల్స్ వాడు ఇచ్చింది, సరేనా? ఈ రెండు పదాలు వాడు తయారు చేశాడు, మీరు రెండు పదాలు తయారు చేసి రాయండి. ఓకేనా? టుడే హోంవర్క్ ఈ పదాలు తయారు చేసి నాకు సెండ్ చేయాలి మీరు. ఓకే, టుడే హోంవర్క్ స్టూడెంట్స్ ఇవి. ఓకే, బాయ్ స్టూడెంట్స్.